మహాభారతానికి విచ్చేసినటువంటి మదనపల్లి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తాదులకు, పుర ప్రజలకు, కళాకారులకు, కళా పోషకులకు, మహాభారతం పైన ఇష్టమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మనము 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇది 19వ సంవత్సరం. ఈ మహాభారతాన్ని బాగా విజయవంతం చేసినటువంటి భక్తాదులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఈ గ్రౌండ్ ఇచ్చినటువంటి పెద్దలైనటువంటి మన శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారైన షాజహాన్ బాషా గారికి ప్రత్యేకమైనటువంటి మా ప్రజల తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు 18 సంవత్సరాలు మనకు ఇక్కడ ఈ ల్యాండ్ ఇచ్చి మహాభారతానికి అదేవిధంగా కరెంట్ ఇచ్చి, అదేవిధంగా మైక్ పర్మిషన్ ఇచ్చి, అదేవిధంగా మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చి, అదేవిధంగా ఇక్కడంతా చెత్త చెదారము కూడా మున్సిపాలిటీ వారు వచ్చి పొద్దున్నే 7 గంటలకు వచ్చి క్లీన్ చేసి ఈ బాధ్యత అంతా కూడా మన ఎమ్మెల్యే గారైనటువంటి షాజహాన్ బాషా గారికి మా భారతం కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ జేసీపీ మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడ 7 గంటలు జేసీపీ పెట్టి ఇక్కడంతా క్లీన్ చేసి మనకు దుర్యోధన వద్దకు మట్టి తోలి ఇంకా వారి చేతనంత సాయం చేశారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ మహాభారతానికి వచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా విలేకరులకు, ప్రింట్ మీడియా వారికి, అదేవిధంగా పోలీసు వారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, అదేవిధంగా సిఐల గారికి, ఎస్ఐల గారికి, మరియు పోలీసు సిబ్బంది వారికి, ట్రాఫిక్ పోలీసు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజు అర్జున తపస్సుమార్ కార్యక్రమం 4 గంటలకు ఉంటుంది. ఇక్కడ చాలా మంది పొరపడిన వాళ్ళు సంతానం చాలా మంది కలిగింది. లాస్ట్ ఇయర్ కూడా 10 మంది వచ్చారు. ఈ దఫా కూడా 3 వచ్చారు. కాబట్టి ఇక్కడ సంతానం కూడా కలుగుతా ఉంది. కాబట్టి ఎంత భక్తి ఉందో, ఎంత శ్రద్ధ ఉందో ఇక్కడ మీకు అంతా తెలుసు. ఇక్కడ పుణ్యం అనేది ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఉండేది 3 రోజులే. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ భారతానికి వచ్చేసి ఇక్కడ కథ విని పుణ్యం సంపాదించవలసిందిగా మరీ కోరుచున్నాను.